ప్రసన్న వచ్చాడు కొంచెం ఎదరికి వెళ్ళన్నా బండి కుర్చీ ఇలా వచ్చింది ఇక్కడ వచ్చేస్తుంది మంట రాలేదు బండి ఎదరెట్టి పెరుగుతుంది మొత్తం 1 మీటర్ యూనిట్ లోన్ అండి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే అక్కడి నుంచి మొత్తం అడ్డంతా పట్టుకొచ్చింది గాలికి లేదు కదా ఫోన్ చేసి 198 వచ్చింది. అయితే 3 ఫైర్ ఇంజన్స్ వచ్చినాయి. మండపేట, కాకినాడ, రామచంద్రపురం. అట్లేకండి బాబు. సుమారు 48 షాపు అగ్నికి ఆహుతయ్యాయి. ఏమీ మిగలలేదు. కట్టుబట్టలతో అందరూ కూడా పరుగులు తీసిన వైను 11:02 నిమిషాలకి ఫైర్ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయిన 18 నిమిషాల్లో మొత్తం ఏమీ మిగలకుండా అయిపోయింది పరిస్థితి. అక్కడికి ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరు అధికారులు కూడా నైటు 2 గంటల వరకు కూడా ఈ సంఘటన స్థలం దగ్గర ఉండటం వల్ల పెను ప్రమాదం తప్పించుకున్న పరిస్థితి. ఎందుకంటే లేదంటే ఇంకా సుమారు ఇంకో 50-60 కోట్లు కానీ ఇళ్ళు కానీ దహనం అయ్యే పరిస్థితి. ప్రతి అధికారులు కూడా అక్కడ హాజరవటం, ఈ ప్రమాదం నుంచి ఎంతో కొంత బయటపడటం జరిగింది. చాలా దురదృష్టకరం. ఇంచుమించు 28 షాపులు కూరగాయల షాపులు ఉంటే 12 షాపులు కిరాణా షాపులు ఉన్నాయి. అలాగే 7 షాపులు చికెన్ షాప్స్ ఉన్నాయి. 1 షాపు బట్టల కొట్టు ఉంది. సో అందరూ కూడా వాళ్ళు బతుకులన్నీ ఒక్కసారిగా రోడ్డు మీద పడిపోవటం మనం చూసాం. వెంటనే ప్రభుత్వం తరఫున కూడా గౌరవ ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు, గౌరవ జేసీ గారు కూడా, జాయింట్ కలెక్టర్ గారు కూడా, కలెక్టర్ గారు అందుబాటులో లేరు, హైదరాబాద్లో ఉండటం వల్ల గౌరవ జాయింట్ కలెక్టర్ గారు కూడా, ఆర్డీఓ గారు అందరూ కూడా ఇక్కడికి హాజరవటం జరిగింది. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా మేము ఆదుకుంటాం, అందులో ఏ విధమైన సందేహం లేదు. అదేవిధంగా నేను వ్యక్తిగతంగా 20 లక్షలు ఇస్తానని చెప్పాను.
అలాగే సానా సతీష్ గారు 5 లక్షలు, రేవసీన్ గారు 5 లక్షలు, ఇలాగా పల్లం రాజు గారు ₹1,00,000, జనసేన ఇన్ఛార్జ్ శేఖర్ గారు ₹1,00,000, అలా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తోట వెంకన్న గారు ₹2,00,000, అలాగా సుమారు ₹60 లక్షల ఇప్పుడు వరకు వచ్చింది. అలాగే గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ₹50,000 ఇస్తానని ఎస్పీ గారు ప్రకటించడం జరిగింది. దానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం తరపు నుంచి అన్ని రకాలుగా వెన్నుదన్నుగా సాయం చేయడానికి ఆస్తి నష్టం కూడా సుమారు 3 కోట్లు ఉంటుందని చెప్పి ఓ నివేదిక ఇవ్వడం జరిగింది. అదే డిసాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా ఫండ్ రావాల్సి ఉంది. మేడం గారు అతి త్వరలో ఆ ఫండ్ కూడా రిలీజ్ అయ్యేలాగా కృషి చేస్తారని చెప్పడం జరిగింది. ఎవరు హోప్ కోల్పోవద్దు. చాలామంది ఇందాక వింటా ఉన్నాం, మా బతుకు ఇంకా వేస్ట్, మేము బ్రతకడం వేస్ట్ అని. దయచేసి మేము ఉన్నాం, అది గమనించండి. మీకు ఎంతైతే నష్టపోయారో ఇంచుమించు 60 to 70% మేము పోగు చేసింది కానీ, గవర్నమెంట్ నుంచి వచ్చింది కానీ, తాతలు సహకరించింది కానీ మీకు ఇవ్వటం జరుగుతుంది. మీరు లేని కుటుంబం మొత్తానికి రోడ్డు మీద పడినట్టు అవుతుంది. ఆస్తులు పోతే సంపాదించుకోవచ్చు, ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. మీ కుటుంబం నడి రోడ్డు మీద నిలబెట్టిన వాళ్ళు అవుతారని మేము తెలియజేసుకుంటూ, అందరూ ధైర్యంతో ఉండండి. మీరు చూస్తుండగానే రోజుల వ్యవధిలో మళ్ళీ మీరు అందరూ కూడా వ్యాపారాలు చేసే విధంగా, ఇటు ఆర్థికంగా అటు టెంపరీ కన్స్ట్రక్ట్ చేసి షెడ్స్ మీ అందరికీ మళ్ళీ రోజుల వ్యవధిలోనే మీరు వ్యాపారం చేసుకునే విధంగా అధికారులందరూ, నేను అలాగే దాతలు కూడా సహకరిస్తామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. Along with Mr. Sir and Mr. Sir, already visit చేసాము. We have made the assessment of the lot, preliminary assessment already చేసాము. And letter కూడా MD disaster management letter కూడా prepare చేస్తే already letter we have submitted the letter. So we'll follow up with the disaster management authority and for the compensation. So this is we'll follow, district administration will follow continuously. We are with the public and will extend maximum support. This from officer. Thank you. అన్ఫార్చునేట్లీ నిన్న ఇది చాలా అన్ఫార్చునేట్ ప్రమాదం జరిగింది. మన మంత్రి గారు చెప్పినట్టు ఇది నష్టపోయిన అందరి కోసం ఏమైనా కంపెన్సేషన్ కానీ వాటెవర్ ఉందా, అది ఆల్రెడీ మంత్రి గారు చెప్పారు. జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇది ఫర్దర్గా ఏం స్టెప్స్ తీసుకోవాలి ఇది గురించి వివరణ ఇచ్చారు. మన పోలీస్ తరఫున నుంచి ప్రిలిమినరీగా అక్కడ నిన్న రాత్రి ఒక షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఇది ప్రైమ్ ఆఫీస్ ఇది అనిపిస్తుంది. ఫర్దర్గా మన సైడ్ నుంచి ఏమైనా యాంగిల్ ఉంటే అది CCTV కెమెరాస్ అన్ని వెరిఫై చేస్తాము. సో విల్ గో డీప్ ఇన్ టు ద ఇష్యూ. బట్ అదర్వైజ్ మనకు ఫైర్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ ఫైర్ ఏముంది ఇది మనకి we will try to identify. Otherwise, as especially I want to mention, మన నిన్న రాత్రి కూడా మన ఎస్ఐ ద్రాక్షరం ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఇది ఫైర్ కి ఇంకా ఫర్దర్ ఎక్స్పాండ్ లేకుండా చూశారు. ఇమీడియట్లీ రెస్పాండెడ్ అండ్ ఈ కట్ ఆఫ్ ద ఫైర్. అదర్వైజ్ చాలా ఎక్కువ షాప్స్ ఉంటాయి ఇక్కడ. సో ఆయనకి కూడా చాలా ఐ వాంట్ టు అప్రిషియేట్. అదర్వైజ్ మన సైడ్ నుంచి మంత్రి గారు ఆల్రెడీ మెన్షన్ చేశారు, మన 50,000 మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇది కోసం కాంట్రిబ్యూట్ చేస్తాము. సో ఫర్దర్గా కూడా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా కీప్ యూ అప్డేటెడ్. థ్యాంక్ యూ.